హలో ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో వేసే ఈ ఒక్క మసాలాతో మన ఈ వంకాయ వెల్లుల్లి కారం రుచి అనేది కంప్లీట్గా మారిపోతుంది. సో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ ఈ వంకాయ వెల్లుల్లి కారానికి మనము ఈ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇలా ఒక గ్రైండర్ జార్ తీసుకొని దీంట్లో కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు అండి, ఇవి వేయించుకోని అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే వేసుకోండి. ఒక చిన్న కొబ్బరి ముక్క, ఇది మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి వంకాయలు. ఇక్కడ నేను ఒక 1/2 kg వంకాయలు చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. అలాగే పుట్నాలు, ఇవి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు కొలత కోసం చూపిద్దామని ఇలా స్పూన్తో వేస్తున్నాను. ఇవి 2 స్పూన్లు. చెప్పాను కదా, మీరు మీ క్వాంటిటీని బట్టి ఇవి పెంచుకోవడం కానీ తగ్గించడం కానీ చేయండి. ఈ కొలతలు మాత్రం 1/2 kgకి చూపిస్తున్నాను. ఇక్కడ 1 స్పూను ధనియాల పొడి వేశాను, ఒక 10 వరకు ఎల్లిపాయలు వేశాను. అలాగే కారం, ఈ ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఉప్పు కూడా వేశాను. మీరు కొంచెం కారం ఎక్కువగా స్పైసీగా ఇష్టపడితే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. ఇది మంచిగా ఇలా పొడి చేసి ఇక పక్కన పెట్టుకోండి. ఇది మెయిన్ మనకి వెల్లుల్లి కారం అండి. ఈ కారంతోనే మనకి వంకాయ అనేది టేస్టీగా వస్తుంది. ఈరోజు నేను ఈ రకం వంకాయలు తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏ రకమైన వంకాయలు తీసుకోవచ్చు. ఇవైతే కొంచెం టేస్టీగా ఉంటాయి ఈ వెల్లుల్లి కారానికి, కాబట్టి ఈ వంకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. సో చూపిస్తున్నాను కదా, ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతాయండి. ఈ వంకాయలు స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ ఒక 5 minutesలో మనకి ఈ వంకాయలు అనేది ఉడికిపోతాయి, చాలా తొందరగా ఉడుకుతాయి. కాబట్టి ఈ వంకాయలు అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా కట్ చేసుకొని నీళ్ళలో వేసేసుకోండి, ఎందుకంటే మనకి నల్లగా కాకుండా ఇలా వాటర్లో వేసేసుకొని మనం ఇంకా పోపు స్టార్ట్ చేసుకుందాము. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం 1 స్పూను జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవి చాపర్లో వేసుకోండి. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్ మనకి పంట కింద తగలకుండా ఉండాలి. సో చూసారు కదా, ఇట్లా మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని తగినంత ఉప్పు, మనము ఇందాక మసాలాలో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాము. అలాగే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇక మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలు మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. సో ఇందాక చెప్పినట్టు వంకాయలు మనకి ఇవి తొందరగా ఉడికిపోతాయండి. చూసారు కదా, మంచిగా మగ్గిపోయాయి ఒక 5 నిమిషాలలోనే. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పొడి ఉంది కదా, ఈ పొడి తగినంత వేసుకోండి. కొంచెం మిగిలింది నాకు, మరీ ఎక్కువగా వేయట్లేదు నేను. పొడి ఎక్కువైతే కూడా మనకి టేస్టీగా ఉండదు కాబట్టి తగినంత వేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉడికించుకుంటే మన వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. సో చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీన్ని డైరెక్ట్గా ఇలాగే అన్నంలోకైనా లేకపోతే చారుకి సైడ్ డిష్గా అయినా తినండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని చపాతీలో కూడా తినొచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.